జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్న పురాతన 150 సంవత్సరాల పురాతనమైన లక్ష్మీనారాయణ కోవెలకు వచ్చాము. ఈ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం రండి. జంట నగరాల్లోనే పేరెన్నిక గల తొలితరం వ్యాపార కేంద్రాలలో సికింద్రాబాద్ జనరల్ బజార్ ఒకటి. నిత్యం కొన్ని వందల కోట్ల రూపాయల టర్నోవర్ జరిగే ఈ వ్యాపార ధోరణి గల ఈ ప్రాంతంలో ఇంతటి ఆధ్యాత్మిక కేంద్రం ఉండటం విశేషమే. మరి ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః ఇలా విష్ణు పదానికి సోపాన పంక్తిగా మనం నిత్యం స్మరించుకునే ఈ చతుర్వింశతి కేశవనామాలలో రెండవ రూపం ఈ నారాయణుడు. లక్ష్మీదేవితో కలిసి భక్తులను అనుగ్రహిస్తాడు కనుక లక్ష్మీనారాయణుడుగా మనం ఇక్కడ స్వామివారిని కొలుచుకుంటాం. ఈ ఆలయ ఆవరణలోకి రాగానే ఇక్కడి ఎత్తైన రాజగోపురాలు, సువిశాలమైన ఆలయ ప్రాంగణం, భాగవత రామాయణ పురాణ గాథా విశేషాలను స్ఫురింపజేసే అపురూప శిల్ప సంపద మనను ఒక్కసారిగా ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తాయి. శ్రీ లక్ష్మీనారాయణుడి ఠీవీని దర్పాన్ని స్ఫురింపజేసే రాజగోపుర ప్రవేశ ద్వారం మరియు ఇక్కడి నగిశీలు భక్తులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ప్రవేశ ద్వారం, రాజగోపురం, గర్భాలయం ద్రవిడ దేశపు నిర్మాణ శైలిలో ఉంటే ఆలయ మంటపం, ప్రాకార మంటపం మాత్రం ఉత్తర భారత నిర్మాణ శైలిలో నిర్మించారు. ఎదురుగా బలిపీఠం మరియు ధ్వజస్తంభం, మంటపం పైభాగంలో సీతారాముల పట్టాభిషేకం, మధ్యలో లక్ష్మీనారాయణులు, ఇంకొక వైపు శ్రీనివాస కళ్యాణం ఇక్కడ మనం చూడవచ్చు. స్వామివారి దర్శనానికి ముందు ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం రండి. సికింద్రాబాద్ జనరల్ బజార్ ఎంతో రద్దీ అయిన ప్రదేశం. అందుకు భిన్నంగా ఈ ఆలయం అత్యంత ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. గర్భాలయం వెలుపల దక్షిణం వైపున కుడ్యంపై కోదండపాణి అయిన శ్రీరాముడు, ఆబాల గోపాలాన్ని తన వేణుగానంతో మంత్రముగ్ధులను చేసే శ్రీకృష్ణుడి దర్శనమిస్తారు. అదే పడమటి వైపు కుడ్యంపై కాళీయమర్దనుడు వెన్నముద్దతో బాలగోపాలుడి దర్శనం ఉంటుంది. అదే ఉత్తర వైపున్న కుడ్యంపై సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు, రుక్మిణి సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు దర్శనమిస్తారు. అపురూప శిల్ప సంపదతో నిండి ఉన్న రాజగోపురం ఇది. ప్రదక్షిణ మార్గంలో రాజగోపుర ప్రవేశ ద్వారానికి లోపల కుడివైపున మనకు విశిష్టాద్వైత సిద్ధాంతకర్త అయిన భగవద్ రామానుజుల దివ్య దర్శనం ఉంటుంది. ఈ ఆలయంలో గత వారం మే 2వ తేదీన ఇక్కడ భగవద్ రామానుజుల వారి 1008వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ ఆలయ నిర్వాహకులు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిది మేము, లక్ష్మీనారాయణులే. ఇక్కడి ధ్వజస్తంభం పైన మనకు దశావతార చిత్రాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం తిరుమంజన సేవ అంటే అభిషేక సేవ ఉదయం 9:15కి నిర్వహిస్తారు. ఆ సేవలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగానే 101 రూపాయలు చెల్లించి ఆ సేవలో పాల్గొనవచ్చు. దానికి సంబంధించినదే ఇక్కడ వివరాలు రాసి ఉన్నాయి. ఇక్కడ ఎత్తైన అందంగా మలచబడిన మంటప రాతి స్తంభాలపైన సామాన్య శకానికి పూర్వం నుండే తమ రచనల ద్వారా శ్రీ వైష్ణవాన్ని సుసంపన్నం చేసిన 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు ఉన్నాయి. ఇలా 12 మంది ఆళ్వార్లతో కూడిన మంటప స్తంభాలు నూతనంగా నిర్మించిన యాదాద్రి ఆలయంలో తప్ప మరెక్కడ మనకు కనిపించవు.
అంతటి విశేషమైన మంటపం ఇది. దాపుగ పెండ్లి ఆడరయ్య తగుదగు అలాగే ఇదే మంటపంలో స్వామివారికి అభిముఖంగా ఇక్కడ ఆలయ వ్యవస్థాపకులైన గుడిమెల్లి శ్రీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఇటువైపు మాటలు మీకిద్దరికి గుడిమెల్లి రాములమ్మ గారు దర్శనం ఇస్తారు. నేటి తలబాలు మీలో మించు నవ్వు నిరంతరం స్వామివారి సేవలో ఉండే మాటలు గరుడాళ్వార్ అనుమతితో లక్ష్మీనారాయణుడి దర్శనం చేసుకుందాం రండి. संवत्सरो य एवं विद्वागुंस संवत्सरमुपयन्त्युद्नुवन्त्येव तस्मात्तु परावार्षिको मासौ बद्ध्वा चरति सत्राभिजितगुह्यस्यैतस्मात् संवत्सरसदो यत्किञ्च गृहे क्रियते तदाप्तमवरुद्धमभिजितं क्रियते समुद्रं वा एते प्रप्लवन्ते ये संवत्सरमुपयन्ति यो वै समुद्रस्य पारं न पश्यति न वै सतत उदेति संवत्सरः మేటి తలబాలు మీలో మించు నవ్వులు ఘాటమైన పులకలు కప్పుర వసంతాలు ఘాటమైన పులకలు కప్పుర వసంతాలు నీటున పెండ్లి ఆడరయ్య నెరవేరే మీకును లక్ష్మి కళ్యాణము లీలతో పాడెదమిది మేము కౌగిలి కౌగిలి మీకు ఈ ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవము 8/7/2012 నాడు జరిగింది. వానమామలై మఠాధిపతి శ్రీ కళ్యాణ్ రామానుజ జీయర్ స్వామి వారిచే అది జరిగిందనమాట. శ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు కూడా ఆ రోజు వచ్చారు. కందువ పెండ్లి ఇప్పుడు మనం పద్మావతి అమ్మవారి ఉపాలయానికి వెళ్దాం మేడం. పావకోళ్ళు ఆగిన శ్రీ వెంకటేశ అలమేల్ మంగ నీవు ఆగిన శ్రీ వెంకటేశ అలమేల్ మంగ నీవు వీగక పెండ్లి ఆడరయ్య వేడుకాయ మీకును లక్ష్మి కళ్యాణము లీలతో పాడెదమిది మేము లక్ష్మీనారాయణులే లలనయ నీవును లక్ష్మి కళ్యాణము లీలతో పాడెదమిది మేము లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిది మేము పాడెదమిది మేము. పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన ఇక్కడ మనకు వేదస్తూపం ఉంటుంది. ఇలాంటిది మనము దేవరయాంజాల్ మరియు సీతారామ టెంపుల్లో కూడా చూసి ఉన్నాం ఇంతకుముందు. ఇది దక్షిణం వైపు నుండి గర్భాలయ గోపుర దర్శనము. ప్రధానాలయానికి కుడివైపున అంటే పడమటి వైపున పద్మావతి అమ్మవారి ఉపాలయం పక్కనే ఆండాళ్ తల్లి దర్శనం లభిస్తుంది మనకు. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఆ పక్కనే లక్ష్మీదేవిని తన వామాంకంపై కూర్చోబెట్టుకున్న శ్రీ లక్ష్మీనారాయణుడి దివ్య దర్శనం మనకు ఇక్కడ లభిస్తుంది. ఇదే ఉపాలయంలో మనకు కులశేఖర ఆళ్వార్, నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ ఈ ముగ్గురు ఆళ్వార్లు వేంచేసి ఉన్నారు. వారి ముందే ఉత్సవ విగ్రహాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అద్దాల మంటపం ఉంది.
అద్దాల మంటపంలో ఊంజల్ సేవ ప్రతి శుక్రవారం సాయంత్రం 7ంటికి అవుతుంది. 7 నుంచి ఊంజల్ సేవలో శుక్రవారం సాయంత్రం 7ంటికి వస్తే ఊంజల్ సేవలో మనం పాల్గొనవచ్చు. భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నమాట. ఇది అద్దాల మంటపం. ఇది ఉత్తరం వైపు నుండి రాజగోపురం మరియు గర్భాలయ గోపుర దర్శనం. ఉత్తరము మరియు పడమటి వైపు నుండి గర్భాలయ గోపుర దర్శనం. ఇది ఇందాక మనం చూసిన అద్దాల మంటపము. ప్రతి శుక్రవారం సాయంత్రం 7ంటికి ఇక్కడ ఊంజల్ సేవ జరుగుతుంది. ఇది పడమటి వైపు గర్భాలయ గోపుర దర్శనం. స్పెసిఫిక్గా అన్ని వైపుల నుండి గర్భాలయ గోపురం ఎందుకు చూపిస్తున్నానంటే వాటి మీదున్న భాగవత రామాయణ ముఖ్య ఘట్టాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. అవి చూడగానే మనకు ఆనాటి చారిత్రక సన్నివేశాలు ఇట్టే స్ఫురణకు వస్తాయని నా యొక్క ముఖ్య ఉద్దేశం. రాజగోపుర ప్రవేశ ద్వారానికి ఎడమవైపున ఉన్న ఉపాలయంలో మనవాళ్ళ మామూలు శ్రీ వానవామల జీయర్ స్వామి వారు వేంచేసి ఉన్నారు. ప్రధానాలయం కుడివైపు మంటపంలో ఆలయ వ్యవస్థాపకులు శ్రీమాన్ గుమ్మిడిల్లి లక్ష్మీనారాయణ గారి కుటుంబ సభ్యుల ఫోటోలు కొన్ని ఉన్నాయి. ఈ ఆలయం ఎండోమెంట్లో ఉన్నప్పటికీ కూడా నేటికి వారి కుటుంబ సభ్యులే ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇదే మంటపంలో ఈ ఆలయంలో జరిగే ప్రధాన సేవలు కార్యక్రమాలు తెలిపే ఫోటోలు కొన్ని ఉన్నాయి. ఈ ఆలయంలో జరిగిన మహాకుంభాభిషేకం సందర్భంగా చిన్న జీయర్ స్వామి వారి ఫోటో ఇది. ప్రతి ఏటా ఈ ఆలయంలో చైత్రశుద్ధ షష్ఠి నుండి చైత్రబహుళ పాడ్యం వరకు అంటే దాదాపు 10 రోజులు ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వెళ్లే ముందు ఆ స్వామివారిని మరొక్కసారి కళ్ళారా దర్శించుకుందాము. 12 నెలలు 24 పక్షాలు, ఒక్కో పక్షానికి ఒక్కో రూపంలో కేశవ నామాలలో మనం జపించే రూపంలో దర్శనమిస్తారు శ్రీ విష్ణుమూర్తి. అలా కేశవ నామాలలో రెండవదైన కుడి చేతులలో చక్రం గద, ఎడమ చేతిలో శంఖం పద్మంతో మనకు దర్శనమిస్తున్నారు శ్రీ లక్ష్మీనారాయణుడు. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. అద్భుతమైన దివ్య దర్శనం ఇది. ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. సిటీలోని అత్యంత సుందరమైన ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఇదే ఆలయంలో శ్రీకృష్ణాలయము, రుద్రేశ్వర ఆలయము, ఆంజనేయ స్వామి, గాయత్రీమాత ఆలయాలు ఉపాలయాలు ఉన్నాయి. సమయాభావం వల్ల వాటిని నేను చూపించలేకపోతున్నాను. ఈ ఆలయము 12కే క్లోజ్ అయిపోతుంది. తప్పకుండా మీరు కొంచెం తొందరగా వచ్చినప్పుడు ఇవన్నీ దర్శించుకోండి. ఇదే ఆలయంలో వెనక వైపు భాగంలో చక్కని గోశాల కూడా ఉంది. ఇవండి సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం యొక్క విశేషాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి ఆలయాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు. జై శ్రీమన్నారాయణ.